ఈ రోజు ఎందుకు వచ్చినాము హైదరాబాద్? నేను మధుకి డబ్బులు ఇచ్చిన కాబట్టి నాకు రమావత్ మధుకి డబ్బులు ఇచ్చిన కాబట్టి నాకు నేను జరగాలని వచ్చిన సార్. నేను అక్కడ మల్లెపల్లి నుంచి వచ్చిన ఇక్కడ నాకు నేమ్ జరగాలి, నాకు డబ్బులు రావాలి. నా ఈ మధుగాడు అంత తీసుకుపోయి మంగ్లీకి ఇచ్చిండో ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు, కానీ మా డబ్బులు తీసుకుపోయి ఏం చేసిండు, ఆ డబ్బులు మాకు రావాలి. అయినా ఎవరికి ఇవ్వలేదు కదా, మంగ్లీకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే, మరి ఏం చేసిండు ఈ డబ్బులు? ఏడ దాచి పెట్టుకున్నాడు? మాకు కేసు పెట్టినాం కదా, కేసులో పోయి అక్కడ సిఐడి ఆఫీస్ లో తీసుకుపోయి మీకు ల్యాండ్ ఉందమ్మా, మీ పేరు మీద ల్యాండ్ చేపిస్తాను, నా కేసు తీపిస్తే అని సిఐడి ఆఫీస్ లో నన్ను తీసుకుపోయి సిఐడి ఆఫీస్ లో మాట్లాడిపించి, మీ కొన్ని రోజులు ఆగమ్మా, నువ్వు ఈ సిఐడి ఆఫీస్ లో కేసు అయిపోతే నీ పేరు మీద నేను ల్యాండ్ చేపిస్తా, నీకు నీ పైసలు నీకు వచ్చినట్టు చేస్తా, నీ ల్యాండ్ నీ పేరు మీద చేపిస్తా అని అన్నాడు. అయితే ఇప్పుడు చేపిస్తాడేమో, ఇవాళ చేపిస్తాడేమో, రేపు చేపిస్తాడేమో అని మేము ఆయనకు ఒక మాట కూడా అనలే ఇప్పుడు దాకా. ఇచ్చేయి మధు, చిన్నగా మాట్లాడుతుంటే ఇచ్చేయి మధు, ఇచ్చేస్తానే అనుకుంటా పోయిండు, కానీ ఒక రూపాయి కూడా ఇవ్వలేడు ఇప్పటిదాకా. మీరే అబద్ధం చెప్తున్నారు. అసలు ఇందులో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్ కాలే, మంగ్లీ ఇన్వాల్వ్ కాలే అని చెప్పేసి అంటున్నారు. మంగ్లీ ఇన్వాల్వ్ కాలే, మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్ కాలేదు సార్. డబ్బులు ఎక్కడ పోయినాయి? మేము ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మంగ్లీ ఇల్వారు కాదు కదా, మంగ్లీ తమ్ముడు ఇల్వారు కాదు కదా, అంటే మా డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఎవరు తిన్నారు? మట్టి తిన్నదా, ఆయన తిన్నాడా? చూసినాం, వాళ్ళ వీడియోలు ఉన్నాయి. ఆయన బర్త్డే చేసినప్పుడు పోయిండు ఆయన. మళ్ళీ నేను మంగ్లీ చేతికి అయితే కానీ మంగ్లీ కూడా ఉంది, పార్ట్నర్ ఉంది సార్. మంగ్లీ లేకపోతే మా తోటికి రావచ్చు కదా, మాకు సపోర్ట్ చేయాలి కదా. కొంతమంది మాకు సపోర్ట్ చేస్తారు కదా, ఆమె వచ్చి కూడా సపోర్ట్ చేయాలి కదా. ఆమె వస్తలేదు కాబట్టి మాకు భయం అవుతుంది సార్. ఆమె కూడా మాకు పైసలు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మేము తీసుకుంటాం, ఖచ్చితంగా తీసుకుంటాం. కాలు మీద పడ్డా, మధు కాలు మీద పడినా, వండర్ల కాడ పోయి పట్టుకున్నాం. ఆయనకు వండర్ల కాడ పోయి పట్టుకుంటే చాలా మంది 100 మంది దాకా ఉన్నారు, 100 మంది జెంట్స్ ఉన్నారు. నేను ఒక్కదాని లేడీస్ ఉంటే ఇట్లా పోయి కాళ్ళ పడ్డా మట్టిలో. నా డబ్బు నాకు ఇచ్చే తమ్ముడు, నీకు దండం పెడతా, నాకు సంతాయిస్తున్నారు తీసుకొచ్చిన వాళ్ళు అని అన్నా. అయితే కూడా ఇవ్వలేడు. ఇస్తా అక్క అన్నాడు, ఇవ్వలేడు. మళ్ళీ మేము 60 లక్షలు దాకా ఇచ్చింది, 57 లక్షలు. అయితే ఇంకో కాడ ఏం చేసినాం, సాగర్ కాంప్లెక్స్ ఉంది ఇక్కడ. సాగర్ కాంప్లెక్స్ కాడ నైట్ మధు వస్తుందని మా వాళ్ళు చెప్తే, నేను నైట్ 10 అవుతుంది, 15 బండి వేసుకుని మా ఆటో ఉంది, మా కొడుకుది ఆటో వేసుకుపోయి సాగర్ కాంప్లెక్స్ కమాన్ కాడ పట్టుకుంటే, నువ్వు వెనక రామ్మా, నేను వెనక్కి ఇస్తాను అన్నాడు. అయితే మా కొడుకు ఈయన ప్లాన్ చేస్తున్నాని అక్కడ ముందల పోయి నిలబడితే ఆయన కార్ డ్రైవర్ పైకి ఎక్కిస్తుండు అని నేను కార్కి ఇట్లా కొట్టిన, డోర్కి కొట్టే వరకు మళ్ళీ డోర్ తీసి లోపల కూర్చోబెట్టి అక్కడ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ దాకా తీసుకుపోయి, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ తీసుకుపోయి, అక్క నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇంట్లో, నేను ఇచ్చేస్తా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అక్క, నీకు ఇచ్చేస్తా, నీకు పైసలు ఎక్కడికి పోవు, నీవు ఆగు, నీకు 2-3 రోజులు ఆగు, నీకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తాక, 3 రోజులు ఆగు, ఇంత పట్టినావు కదా, 3 రోజులు టైం నాకు అని కార్లో ఆడబోయి దింపేసిండు. నైట్ కూడా 10ంటికి ఆడబోయి దింపేసిండు. 3 రోజులు ఇచ్చేస్తాడేమో, ఇంత బతలాడుతుంటుంది కదా అని ఒప్పుకోబెట్టినా. మళ్ళీ దాని తర్వాత ఇంకా పట్టుకుంటే ఇచ్చేస్తాక ఎందుకు చేస్తున్నాం, 3 నెలలు టైం పెట్టిండు. 3 నెలల తర్వాత ఇచ్చేస్తాడేమో అనుకున్నాం. అప్పుడు కూడా ఇవ్వలేడు. కూడా ఇవ్వకుండా మేము పోయి కేసు పెట్టి అంత పైసలు మేము మా బంధువుల కాడ తీసుకొచ్చినాం సార్. మా ఆడబిడ్డ ఉంది, మా బిడ్డ ఉంది, మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళ కాడ పోయి తీసుకొచ్చి ఇచ్చేసాం. మీరు అసలుకి ఇవ్వలేదు మాకు డబ్బులు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని చెప్పి కూడా అంటున్నారు. మరి మా ముందులో వచ్చి చెప్పమని సార్, ఆయన ఇచ్చిండో ఇయ్యలేదో మా ముందులో వచ్చి చెప్పవను, ఆయన బతికిపోతాడేమో చూద్దాం. ఈ రోజు ఎందుకు బయటకు వచ్చింది, ఇన్ని రోజులు ఇచ్చేస్తాడేమో అని ఆశ చూసినట్టు ఆయనకి ఇవ్వకుంటే ఇప్పుడు వచ్చి బయటపడుతుంది. వాళ్ళు ఏమేం చేస్తున్నారో సార్ మనకేం తెలుస్తుందా? గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటుందా? అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరికి ఏం డబ్బులు కొడుతురో, ఎవరికి ఏం చేస్తున్నారో వాళ్ళు ఆ డబ్బులు ఆశతోనే అంత రోజులు పెడుతున్నారు. కానీ ఎవరు విధులకి న్యాయం జరపాలని ఎవరు చెప్తున్నారు సార్. చెప్తున్నా కదా, నేయంగా డబ్బులు ఎవరు ఇస్తారో వాళ్ళకే ఆశ చూసి వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. కానీ విధులు డబ్బులు లేదు కదా, వాళ్ళకి న్యాయం చేద్దామని ఒక్కరు కూడా న్యాయం చేస్తారు.